చాలా తప్పు మాట్లాడాలి. ఇలా చూడండి, ఇది గ్యాస్ షిప్ మాత్రమే కాదు, టౌన్ పేపర్ లో ప్రకటన కూడా వచ్చింది. మీరు చూడలేదు, అందుకే చెప్తున్నాను. నేను పబ్లిక్ భద్రత కల్పిస్తున్నాను. అది నా బాధ్యత. అదో చిన్న కథ, దాన్ని నేను పరిశీలించి సర్దిద్దాం అనుకుంటున్నాను. ముందు అది అర్థం చేసుకోండి. చూడండి, రండి రండి, అందరూ రండి, లోపలే రండి. రండి రండి, అందరూ కూర్చోండి. మనం అన్ని విషయాలు ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ముందు కూర్చోండి, చెప్తాను. ఓకే ఓకే, చాలా విషయాలు మాట్లాడాలి. కూర్చోండి కూర్చోండి. అలాగే, దాని గురించి డిస్కస్ చేద్దాం. రండి. ఎందుకు ఎప్పుడు భారాన్ని మొత్తం నీ మీద దాని మీద నాకెంతో అవగాహన ఉంది. ఇతరుల లోటుపాట్లను ఎత్తి చూపించే బాధ్యత మన మీద ఉంది. ఇది నాకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. నేనేమంటున్నానంటే, వాడు తెలిసి కూడా ప్రవర్తిస్తున్నారంటే. ప్లీజ్ అందరూ ప్రశాంతంగా ఉండండి. మీరేమైనా అడగదలుచుకున్నారా? 3000 బౌంటీ షార్క్ మీద ఉండడం క్యాష్ గానా చెక్ గానా? ఇది తమాషా కాదు, ఎంత సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. ఆర్డర్ ఆర్డర్. అది జాలర్లకి మిసెస్ కిట్నర్ కి మధ్య సాగుతున్న ప్రైవేట్ బిజినెస్. మార్టిన్, దయచేసి మీరు చీఫ్ బ్రాడీ రండి. మనం ఇప్పుడు దేని గురించి ప్లాన్ వేస్తున్నామో అది మీకు తెలియజేస్తాను. బీచ్ల సంగతి ఏంటి చీఫ్? ఈ సమ్మర్కి మనం కొత్తగా మరికొంతమంది డిప్యూటీస్ ని నియమించబోతున్నాం. నేను పబ్లిక్ భద్రత కల్పిస్తున్నాను. అది నా బాధ్యత. మీరు బీచ్ల్ని క్లోజ్ చేస్తున్నారా? అవును, క్లోజ్ చేస్తున్నాం. ఏమిటి ఆయన విషయం తెలుసుకున్నా ఉన్నాడు? అంతేకాకుండా ఓషనోగ్రాఫిక్ ఇన్స్టిట్యూట్ నుంచి మేము కొంతమంది ఎక్స్పర్ట్స్ ని మెయిన్ ల్యాండ్ కి రప్పించాలని ప్లాన్ చేస్తున్నాం. ప్లీజ్ 24 గంటలు మాత్రమేనాయా? 24 గంటలు మాత్రమే. నేనెవరో తెలుసుగా. నా జీవనం ఎలా సాగుతుందో చెప్తాను. నేను దాన్ని మీకోసం పట్టుకుంటాను. అది తేలికైన పని కాదు. ఆ చేప చాలా ప్రమాదకరమైంది. బ్లూ గిల్స్, టామికాల్స్ పట్టుకున్నంత తేలిక కాదు. ఈ సొరచేప మనుషుల్ని తినేస్తుంది. ఆలస్యం చేసే కొద్దీ మనుషుల్ని తినేస్తుంది. త్వరగా పట్టుకోవాలి. మీకు అర్థమైందనుకుంటాను. టూరిస్ట్ వాళ్ళందరినీ వెనక్కి పంపించాలి. మీ బిజినెస్ కాస్త దెబ్బతింటుంది అనుకుంటాను. అసలు విషయం ఏంటంటే చీఫ్, 3000 బక్స్ కంటే నా ప్రాణాలు విలువెక్కువ చీఫ్. 3 అయితే కనిపెడతాను. దాన్ని పట్టుకుని చంపాలంటే నాకు 10 కావాలి. మరి మీరు అందుకు ఏర్పాట్లు చేయాలి. ఒక పని చెయ్యాలంటే సమాజ శ్రేయస్సు కోసం కొంత భరించక తప్పదు చీఫ్. నాకు వాలంటీర్లు అవసరం లేదు. ఈ ద్వీపంలో చాలా మంది కెప్టెన్స్ ఉన్నారు. $10,000 నాకు మాత్రమే కావాలి. దీనికి మీకు తల తోక మొత్తం అప్పగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ ట్వెంట్. మేమందరం మీ మాటల్ని జాగ్రత్తగా పాటిస్తాం. మిస్టర్ మేయర్, చీఫ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నన్ను భయపెట్టేశారు మీరు. నీకు తెలుసా షాక్స్ ఏ కాలం నాటు అని ప్రజలకు తెలీదు. అంటే అవి 2-3 వేల సంవత్సరాలు బతుకుతాయని మార్టిన్, వాళ్ళకి తెలీదు. చాలు చాలు. మీరు ఈ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటున్నాను. ఇదిగోండి. థ్యాంక్స్. ఓ
పీకల దాకా తాగాలనుకుంటున్నారా? అవును. హే, మైకీకి ఈ చోటు బాగా నచ్చింది. ఎక్కడున్నాడు? అక్కడ కూర్చున్నాడు. పైకి రారా? మంచిది. ఆడుకోవాలి. వచ్చే ఓ ఇక చాలు, మైకేల్ బోట్ నుంచి బయటికి రా. వాడు రానంటున్నాడు. నేనెంత చెప్పినా వింటలేదు. బోట్లో కూర్చొని కదలడం లేదు.